సో చాలామంది నమ్మకం ఏంటంటే టెక్నికల్ స్కిల్స్ స్ట్రాంగ్‌గా ఉంటే నాకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అని చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. ఓకే. సో వాళ్ళ పాయింట్‌కి నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. అగ్రీ చేస్తాను దానికి. కానీ వీటితో పాటు టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండటమే కాకుండా మీరు ఇంకా కొన్నైతే ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలండి. అప్పుడే మీకు జాబ్ సెక్యూరిటీ అనేది ఐటీ కంపెనీస్‌లో ఉంటుంది. ఓకే. అది స్పెషల్‌గా ఐటీ ఇండస్ట్రీలో కొంచెం అప్ అండ్ డౌన్ హైరింగ్ జరుగుతున్నప్పుడు మీరు కన్ఫర్మ్‌గా ఇప్పుడు నేను చెప్పే కొన్ని పాయింట్స్ అయితే ఫాలో అయితే సో మాక్సిమం మీకు జాబ్ సెక్యూరిటీ ఉన్నట్లే. మరి ఆ పాయింట్స్ ఏంటనేవి నేను వన్ బై వన్ చెప్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మాక్సిమం ఎవరైతే ఫస్ట్ టైం ఐటీ జాబ్ తెచ్చుకొని సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోకి ల్యాండ్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే ఈ పాయింట్స్ చాలా హెల్ప్‌ఫుల్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకైతే ఈ పాయింట్స్ హెల్ప్ అని అనిపిస్తే మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ కూడా షేర్ చేయండి. టైం వేస్ట్ చేసుకోకుండా మనం మెయిన్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో అందరూ చెప్తుంటారు టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉంటే మనకి ఎలాంటి డోకా లేదు. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అని అనుకుంటారు. యెస్. ఆ పాయింట్‌కి అయితే యాక్సెప్ట్ చేస్తారు అందరూ ఎవరైనా సరే. కానీ వాటితో పాటు మీరు ఎంత టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా ఇంకొన్ని విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. అది ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మీరు ఎవరితో అయితే ఏ టీమ్‌తో అయితే వర్క్ చేస్తున్నారో ఆ టీమ్ మెంబర్స్, ఆ మేనేజ్‌మెంట్, ఆ లీడ్‌తో చాలా కమ్యూనికేటివ్‌గా ఉండాలి అండ్ ఫ్రెండ్లీగా ఉండాలి. అదేవిధంగా మీ కంపెనీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో చాలా క్లోజ్‌గా, ఫ్రెండ్లీగా ఓకే. ఉన్నారంటే సో మాక్సిమం మీకు జాబ్ సెక్యూరిటీ ఉన్నట్లే అండి. ఓకే. సో మీరు ఇండివిడ్యువల్‌గా ఉండటానికి ట్రై చేయొద్దండి. ఎందుకంటే ఇండివిడ్యువల్‌గా ఉంటే ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఇలాంటి సిట్యుయేషన్‌లో గానీ ఆర్ ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీకు ఎవరు హెల్ప్ చేయకపోవచ్చు. ఓకే. అంత సెక్యూరిటీ ఉండకపోవచ్చు. అదే మీరు హైరింగ్ మేనేజ్మెంట్‌తో గానీ ఆర్ సమ్ ప్రాజెక్ట్ లెవెల్ మేనేజ్మెంట్‌తో గానీ ఆర్ మీ టీమ్ లీడ్ ఆర్ మాడ్యూల్ లీడ్ వీళ్ళతో గానీ మీరు ఫ్రెండ్లీగా ఉండి మీ ఇచ్చిన టాస్క్‌ని ఎవ్రీ టెక్నికల్ థింగ్స్‌ని షేర్ చేసుకుంటూ, కమ్యూనికేట్ చేసుకుంటూ ఇలా వర్క్ చేసుకుంటూ వెళ్తుంటే ఏ జాబ్ పరంగా ఆర్ ఏదైనా వర్క్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా గూడా మీ ప్రాబ్లమ్ చాలా స్మూత్‌గా డీల్ చేస్తారండి. చాలా హ్యాపీగా అయిపోతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. టెక్నికల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా గూడా మీరు మేనేజ్మెంట్‌తో కరెక్ట్‌గా ఉండాలండి. ఎందుకంటే మీకు ఒక బెస్ట్ సినారియో చెప్తా అండి. మీరు టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉండి మేనేజ్మెంట్ ఆర్ మీ లీడ్‌తో సరిగ్గా లేకపోతే ఏమవుతుందో ఒక బెస్ట్ సినారియో చెప్తాను. సపోజ్ మీరు టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఓకే. మీకు ఇచ్చిన టాస్క్‌ని మీరు కంప్లీట్ చేస్తున్నారు. అదే ఎప్పుడైతే మీకు ఒక న్యూ ప్రాజెక్ట్ ఆర్ న్యూ టాస్క్ వచ్చినప్పుడు సమ్ అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసినప్పుడు మీకు కన్ఫర్మ్‌గా కేటీ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరి దగ్గర ఉంటుందంటే మీ సుపీరియర్ దగ్గర ఉంటుంది. మీ లీడ్ దగ్గర ఉంటుంది. డైరెక్ట్‌గా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్‌ఫర్ కాదు. అప్పుడు లీడ్ ఏం చేస్తారంటే ఇన్‌కేస్ మీరు లీడ్‌తో సరిగ్గా లేకపోయినా, మేనేజ్మెంట్‌తో సరిగ్గా లేకపోయినా మీకు ఆ కేటీ అనేది ప్రాపర్‌గా ట్రాన్స్‌ఫర్ చేయరు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఏదో పైపైన హైలైట్స్ చెప్పేస్తారు అంతే. అప్పుడు మీకు రిక్వైర్మెంట్ అర్థం కాదు. అర్థం కాదు. ఏం చేయాలో తెలీదు. అండ్ మీ టాస్క్‌ని ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయకపోవచ్చు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు టెక్నికల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా, ఈ సీనియర్ మేనేజర్స్‌తో, సీనియర్ మెంబర్స్‌తో నేను ఇంత టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉన్నాను. నాకు వీళ్ళతో పనేంటి అని మాత్రం అలా బిహేవియర్, ఆ యాటిట్యూడ్ లెవెల్ చూపించొద్దండి. మీకు ఎంత తెలిసినా కూడా నాకేం తెలీదు. ఓకే. నాకు మీరు చెప్పండి. తెలీదు అన్నట్టే ఉండాలి. అండ్ తెలిసినా కూడా తెలియనట్టు వాళ్ళని ఏదో కొంచెం పాయింట్స్ తెలుసుకోండి. అప్పుడు వాళ్ళు కూడా ఆ సీనియర్ మెంబర్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. సో అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. సో మేనేజ్మెంట్‌తో సరిగ్గా ఉండాలి. రెండోది ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏదైనా వర్క్ గాని ఇచ్చారంటే సపోజ్ ఎక్స్‌ట్రా వర్క్ ఇచ్చారనుకోండి. ఓకే. దాన్ని ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మీరు డినే చేయొద్దు. నేను చేయలేను అని గాను, నాకు టైం పడుతుందని గాను ఇలా మాత్రం అనొద్దండి. దానికి మీరు ఓకే చెప్పేసి కొంచెం టైం పట్టినా కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో కొన్ని ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ వర్క్ చేయడానికి ట్రై చేయండి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. ఓకే. సో ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఇచ్చినా గూడా ఇది నాది కాదు, నా రెస్పాన్సిబిలిటీ కాదు అని మాత్రం అనొద్దండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎందుకంటే మీకు జాబ్ సెక్యూరిటీ పర్పస్ కోసం చెప్తున్నాను. అండ్ వీటితో పాటు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ ఎగ్జిస్టింగ్ స్కిల్స్‌తో పాటు కొన్ని అడిషనల్ స్కిల్స్ కూడా మీరు నేర్చుకుంటూ ఉండండి. అది కంపెనీలో కాదండి. అది కంపెనీలో మాత్రం అలా చేయొద్దండి. మీరేదో న్యూ టెక్నాలజీస్ నేర్చుకుంటున్నట్టు మీ సిస్టమ్‌లో అలా మాత్రం చేయొద్దండి. ఎప్పుడైతే లీజర్ టైమ్ ఉంటుందో ఆ టైంలో మీ అడిషనల్ స్కిల్స్‌ని, అప్‌గ్రేడ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇది ఎంతో హెల్ప్ అవుతుంది మీ కెరియర్‌కి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్స్ అయితే ఉన్నాయండి. కానీ ఇవైతే మెయిన్ పాయింట్స్. మీరు మేనేజ్మెంట్‌తో ఎలా ఉండాలి?
ఓకే. కొలీగ్స్‌తో ఎలా ఉండాలి, సీనియర్ మెంబర్స్‌తో ఎలా ఉండాలి, హైరింగ్ మేనేజర్‌తో ఎలా ఉండాలి. ఓకే. అండ్ అండ్ ఏదన్నా మీకు ఇష్యూ వచ్చినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు కోపం వచ్చి అది హైయర్ మేనేజ్మెంట్‌తో మీరు కంప్లెయింట్ చేయడం ఇలా మాత్రం చేయొద్దండి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. ఓకే. సో అందరితో బాగుండండి, హ్యాపీగా ఉండండి, ఫ్రెండ్లీగా ఉండండి. ఓకే. మీ వర్క్‌ని మీరు కంప్లీట్ చేసుకుంటూ ఉండండి. ఓకే. టెక్నికల్ స్కిల్స్ కూడా ఉండటం మ్యాండేటరీ అండి. ఆ పాయింట్ నేను మాత్రం నొక్కి మరీ చెప్తున్నాను. ఓకే. సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా హెల్ప్‌ఫుల్ అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైమ్ ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన వాళ్ళు గానీ, ఓకే. అండ్ ఇంకా కొంతమంది ఏమన్నా తెలియకుండా కొంచెం అగ్రెసివ్‌గా ఉండే క్యాండిడేట్స్‌కి ఈ సిట్యుయేషన్‌ని కొంచెం వాళ్ళు కూల్‌గా ఉండి మీ వర్క్‌ని మీరు కంప్లీట్ చేసుకుంటూ ఉండండి. ఓకే. సో మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే. ఇంకొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.